మీరు? మిమ్మల్ని. ఎవరు కావాలండి మీకు? నువ్వే కావాలి బాబు. నేనా? అసలు మీరెవరు? నేనా? నేను చెప్తాను. దొంగసారా అమ్ముకునేవాడు, హంతకుడు, కొంపలు కూల్చేవాడు, ప్రాణాలు తీసేవాడు. దొంగ, సారా దొంగ, హంతకుడు, కొంపలు కూల్చేవారు, ప్రాణాలు తీసేవారు. నీకే దీపా, ఆయన ఎందుకు వచ్చారో తెలుసుకో. ఏమండి, ఆయనకి ఎక్కడా ఉద్యోగం దొరకకుండా చేశారా? ఆఫ్టర్ ఆల్ 2000 జీతం తెచ్చుకునే నన్ను 20 కోట్ల ఖర్చు పెట్టి బయటికి పంపించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఊరి నుంచే పంపించడానికి వచ్చారా? మీకు ఆ శ్రమ లేకుండా మేమే వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాం. చూడండి. లేదమ్మా, మీరిక్కడి నుంచి వెళ్ళిపోవాలని నేను కోరుకోవడం లేదు. ఒకవేళ మేము పారిపోతామేమోనని చుట్టూ కట్టుదిట్టం చేసి ముగ్గురిని కలిపి ఒకేసారి చంపుదామని వచ్చారా? నేను అంత దుర్మార్గం అనుకుంటున్నావా? అంత కాకపోతే ఎంతో కొంత. ఎంతని కొలతలు వేయడానికి మేము సిద్ధంగా లేం. దయచేసి వెళ్ళిపోండి. దేవుడంటే నాకు నమ్మకం లేదు, అలా అని మనుషులంటే అంతకంటే నమ్మకం లేదు. కానీ నా మీద పగ తీర్చుకోవలసిన అది మర్చిపోయి నీ చేతులతో చనిపోయి నన్ను బతికించి, అందుకే నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నానమ్మా. నా బిడ్డని, నా మనవడిని తీసుకుని నా ఇంటి కోడలవై దేవతల నా ఇంట్లో కాలు పెట్టాము. క్షమించండి. ఎన్ని వందల గడపలు కూలిపోతే మీ గడపకి పునాది వేసుకున్నారు. ఆ సారా పాపంలోకి, నరక కూపంలోకి నేను గాని, నా భార్య గాని, నా బిడ్డ గాని రాము. డాడీ డాడీ, ఎవరో ముసలైనా? నీకో కథ చెప్పాను, గుర్తుందా? ఏ కదా? ముసలపులి కథ. ఓ అదా, ముసలిదైపోయి పరిగెత్తలేక, వేటాడలేక, తిండి కోసం బాధపడుతుంది. అవును, అదే. చేతిలో బంగారు కడియం పట్టుకొని మడుగులో కూర్చొని దారిని పోయే మనుషుల్ని తీసుకోమంటుంది. పాపం ఒక బాటసారి పులి మాటలు నమ్మి బంగారు కడియం కోసం మడుగులోకి దిగి పులికి దొరికిపోతాడు. ఆ తరువాత ఆ ముసల పులి ఆ బాటసారిని కరకర నవిలి మింగేస్తుంది. అర్థమైందా? ఆ ముసల పులే ఈ ముసలాయన. వెళ్ళి తలుపేసి. అమ్మో, నాకు భయం వేస్తుంది. నువ్వు వెళ్ళి తలుపేసా. గవస్కలా కుడుతున్నారు వీడు. ఆడుకుంటుండగా ఎత్తుకుపోయారా? అవును సార్. ఎవరైనా ఎత్తుకుపోయారని మేము అనుమానమా? తెలీదండి. ఎవరో అంబాసిడర్ కారులో వచ్చి తీసుకెళ్లిపోయినట్టు బాబుతో ఆడుకుంటున్న పిల్లలు వచ్చి చెప్పారు. ఎందుకు తీసుకెళ్లారనుకుంటున్నారు? తెలీదండి. మీతో గొడవ పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటువంటి వారు ఎవరు లేరండి. డోంట్ వరీ, నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళండి. బట్టలు తీసుకొచ్చి పడేశారంటే మీ నుంచి ఎవరో ఏదో ఆశించే ఈ పని చేసుంటారు. మీకు విరోధులు ఎవరు లేరంటున్నారు.
మీ నాన్నగారి పేరు తెస్తుందో అని ఏమనుకోవద్దు. మీ నాన్నగారి విరోధులు ఎవరన్నా ఆయన సాధించడానికి మీ బాబుని ఎత్తుకుపోయి ఉండొచ్చుగా. ఆయనకి మాకు సంబంధాలు తెగిపోయి 4 ఏళ్ళైంది. నిజమే, బట్ ఇప్పటికే 4 రోజులైంది. రోజు రోజుకి మీ బాబు దొరుకుతాడని ఆశనాలో చచ్చిపోతుంది. ఇన్స్పెక్టర్ గారు, దయచేసి మీరు ఆ మాట అనొద్దు. మీరు ఆ మాట అంటే నిజంగా ఇప్పుడు నేను చచ్చిపోతాను. అది కాదమ్మా నా ఉద్దేశం. మీరు కమిషనర్ గారిని కలిశారు, డిఐజీ గారిని కలిశారు, చివరికి డీజీపీ గారిని కూడా కలిశారు. కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. మేము కూడా మా ప్రయత్నాలన్నీ చేశాం, కానీ దానివల్ల ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. ఇన్స్పెక్టర్. అవును బాబు, మీరు తప్పుగా అనుకోకపోతే నేను సలహా ఇవ్వగలను. ఈ సిటీలో ఇటువంటి కిడ్నాపులు 2 గ్రూపులు చేస్తాయి. ఒకటి అంకయ్యరెడ్డి గారి ముఠ, 2 కృష్ణారెడ్డి ముఠ. అంకయ్యరెడ్డి గారి ముఠ ఈ కిడ్నాప్ చేస్తుంటారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన మీ నాన్నగారు. ఆయన్ని సాధించడం కోసం కృష్ణారెడ్డి ముఠ మీ బాబుని ఎత్తుకుపోయి ఉండొచ్చు. ఒకవేళ అదే నిజమైతే మీ బాబును కాపాడడం ఒక్క మీ నాన్నగారి వల్లే సాధ్యం అవుతుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ బిడ్డ కోసం ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు సాయం చేయమని కోరితే తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. నమస్తే సార్. సార్ చిన్నబాబు గారు. సార్ చిన్నబాబు గారు రండి. ఎందుకు వచ్చినట్టు? బాబు, ఆ? మా బాబు బాబు కనిపించడం లేదు. ఎప్పటి నుంచి? 4 రోజుల నుంచి. 4 రోజులుగా నిద్ర లేదు. పాపం ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. బెంగపడిపోయారు. ఎన్ని రోజుల నుంచి కనపడలేదన్నా? 4 రోజుల నుంచి. 4 రోజుల నుంచి కనపడడం దానికే బెంగెట్టుకుపోయాడా? నా బిడ్డ 4 ఏళ్ల నుంచి కనపడడం లేదు. నేను బాగానే ఉన్నానుగా. మేము అడగటానికి వచ్చింది మీ బిడ్డ గురించి కాదు, మా బిడ్డ గురించి. ఏయ్, ఆవేశం వద్దు, సీనాగిపోద్ది. మీరదేం పట్టించుకోకండి. మా బిడ్డను వెతికి పెట్టండి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇచ్చాం. మరి ఇంకే? వాళ్ళు కూడా మిమ్మల్నే కలవమన్నారు. దేనికి? మీరే వెతికి పెట్టగలరని. ఎక్కడున్నాడో అడ్రస్ తెలిసి కూడా నా బిడ్డ నేను తెచ్చుకోలేకపోయాను. అడ్రస్ తెలిసి నీ బిడ్డ నేనెక్కడి నుంచి తేగలను? లేదు, మీరు తలుచుకుంటే తేగలరు. అది నీ ధైర్యమా, ఆయన ధైర్యం కూడానా? అవునండి, ఇద్దరిదీను. నాకు అలా అనిపించడం లేదు. సీన్ అంతా నీదే అనిపిస్తా ఉంది. లేదండి, ఏమండి మీరు చెప్పండి. అవును. అవునా? సీన్ అంతా నీది అన్నందుకు అవునా, లేకపోతే సీన్లో నేను కూడా ఉన్నాను అని చెప్పడానికి అవునా? అది అక్కడే అనుకొని ఇద్దరం కలిసి వచ్చాం. అవును, బిడ్డని ఎందుకు ఎత్తుకుపోయారు? బిడ్డని ఎందుకు ఎత్తుకుపోయి ఉంటారు? డబ్బు కోసం అయితే మీ దగ్గర దరిద్రం తప్ప ఇంకేం లేదు. పవర్ అయితే 0 వోల్ట్ పవర్ తప్ప ఇంకేం లేదు. మరి ఎందుకు ఎత్తుకుపోయినట్టు? మీకు విరోధులు ఎవరన్నా ఉన్నారా?
ఎవరుంటారు? నేను తప్ప. ఒకవేళ నేనే గనక మీ బిడ్డను ఎత్తుకుపోతే చచ్చినా తిరిగి ఇవ్వను. మీరెందుకు ఎత్తుకుపోతారండి? పోన్లే, ఆ మాత్రం నమ్మకం ఉన్నందుకు. మరి అయితే ఎవరు ఎత్తుకుపోయి ఉంటారు? మీ విరోధులు ఎవరైనా మమ్మల్ని సాధించడానికి మా బిడ్డను ఎత్తుకుపోయి ఉండొచ్చుగా. అదే నిజమైతే ఈ సీన్ ఇంతటితో ఆగిపోదు. తర్వాత సీన్లో నిన్ను, ఆ తర్వాత సీన్లో మీ ఆవిడ్ని ఎత్తుకుపోతారు. ఈ సీన్ ఇక్కడికిక్కడే ఆగిపోవాలంటే మీరు ఎక్కడో చోట జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడో అంటే? మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండొచ్చు, కానీ మీ ఆయన గారికి ఏమన్నా? అదేం లేదండి, బాబు దొరికే వరకు ఇక్కడే ఉంటాం. ఇవి మావయ్య, వాళ్ళకి ఏం కావాలో చూడు. పిల్లాడు దొరికేంత వరకు ఇక్కడే ఉంటారా మావయ్య? లేక సీన్లో లేనిది మాట్లాడకు, తర్వాత సీన్లో కట్ అయిపోతావు.